भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। नमामि धन्वन्तरिं आदिदेवं सुरासुरैः वन्दितपादपद्मं लोके जरारुग्भयमृत्युनाशं दातारमीशं सकलौषधीनाम्। अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अपलार्य रत्नमार्य तनूभवौ द्वौ श्रीमच्छटारि चरणाम्बुजचञ्चरीकौ श्रीरङ्गरामानुज देशिकौ स्तु। మిత్రులారా, జీవనం సంజీవనంలో ప్రపంచవ్యాప్తంగా అంతేకాదు భారతదేశంలో యువత విచిత్రమైన ధోరణులకి అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని ఎలా పాడు చేసుకుంటోంది, తద్వారా సమాజానికి ఎంత ప్రమాదం జరుగుతోంది అన్నదానికి గణాంకాలు ఏమిటి చెప్పాయో విన్నాం, మనం చూశాం కూడా. కానీ ఇలాంటి వాటి కోసం ఎవళ్ళైనా మందులు కనిపెట్టగలుగుతున్నారా? ఒక క్యాన్సర్ అంటే మందు కనిపెట్టారు, కానీ క్యాన్సర్ కంటే భయంకరంగా మనిషిని తినేసేది, యువకుణ్ణి నాశనం చేసేది ఆత్మ న్యూనతాభావము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దాన్ని తగ్గించేందుకు మందు కనిపెట్టాల్సిన అవసరం లేదా? సరే, ఎక్కడో గుండె మార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి, కిడ్నీ మార్పిడి, దీనికి సంబంధించి నోబెల్ ప్రైజు సంపాదించేంత గొప్ప పరిశోధనలు చేస్తున్నాం, అవయవదానాలు చేస్తున్నాం, కొత్తగా పుట్టిస్తున్నాం. కానీ పెడదారి పట్టిపోతున్న ఈ యువతకి మార్గనిర్దేశం చేసి వాళ్ళల్లో ఉండే దోషాలు తొలగించి వాళ్ళని మనీషుడుగా దిద్ది తీర్చడం కోసం ఏదైనా సాధన చేస్తున్నామా? ఏదైనా ప్రయత్నం చేస్తున్నామా? మన దగ్గర ఉన్న వస్తువు పాడైపోతే రిపేర్ చేస్తున్నాం తప్పించి ఆ వస్తువుని పాడవ్వకుండా వినియోగించేలాగా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ఇదొక్కటే గమనించాలి. ఇలాంటి సందర్భంలోనే మనకు అనిపిస్తుంది, మనం ఎక్కడైనా ఒక చోట ఉపన్యాసాలు చూస్తే పాతకాలం వాళ్ళని వదిలిపెట్టండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వివేకానందుడినో మరొకళ్ళను ఉటంకిస్తూ ఉంటారు, కోట్ చేస్తారు. మరి ఎంతసేపు నువ్వు ఒక వివేకానందుడినే మాట్లాడతావు తప్ప నీ సమాజంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో వివేకానందుడి లాంటి వాడిని నువ్వెందుకు తయారు చేయలేకపోతున్నావు? ఏం జరుగుతోంది అక్కడ? ఆలోచించు. ఒకళ్ళు ఎవరో అడిగారు, పతివ్రత అంటే ఎవరు అన్నట్ట అనేసరికి ఆవిడ మొదలుపెట్టింది సతీ, సావిత్రి, అనసూయ, అరుంధతి అని మొదలు పెడితే వెంటనే పక్కవాడు అడిగాడు, నువ్వు పతివ్రతవి కావా అన్నాడు. ఎంతసేపు ఎక్కడో ఉన్న వాటిని చెప్పడమే తప్పించి అలాంటి మంచి భావాలని ఇక్కడ నీవు వీళ్ళ లోపల ప్రవేశపెట్టి యువతలో ఉన్న దైన్యాన్ని పోగొట్టే మందు నువ్వు తయారు చేయలేవా? ఈ మందు అంటే ఒక్కడేదో ట్యాబ్లెట్ వేసుకోగానే యువనాటి తగ్గవు. వాడికి రావలసిన మానసికమైన ధైర్యాన్ని ఇవ్వాలి. ఇచ్చేందుకు తగినట్టుగా నువ్వు పరిశోధన ఎందుకు చేయటం లేదు? ఇది అందరూ వేసే ప్రశ్నలు, ఆలోచించాలి. ఎక్కడో మన మాజీ రాష్ట్రపతి గారు చెప్పారు, కలలు కనండి, తప్పు లేదు అనేసరికి మన యువత ఏం జరుగుతోంది? కలలు కంఠం వరకే ఉంటున్నారు తప్ప ఆ కలని సుసాధ్యం చేసుకోగలమా లేదా ఆలోచించట్లే. ఆ కలగనడం కూడా ఏది నేను సాధించాలి, దానికి సంబంధించి కలగనాలి అన్నది ఆలోచించట్లే. ఇలాంటి వాడికే ఇలాగ పిచ్చి పిచ్చి కళ్ళు కని ఆశల నిచ్చెనతోటి ఆకాశాన్ని అందుకునే వాళ్ళ కోసమని వెనకటి రోజుల్లో ఒక చిన్న కథ ఉండేది, అల్నాస్కర్ ద డ్రీమర్ అని చెప్పి. వాడి కలలు కండమే ప్రధానంట. అల్నాస్కర్ అన్నవాడు గాజు సామాను అమ్ముకోవడానికని వచ్చాడు అక్కడ సంతకి. బుట్ట ఎదురుకుండా పెట్టుకున్నాడు. ఇంకా సంతలోకి జనాలు రావటం లేదు, ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. ఈ లోపల పక్కనే ఒక నవాబు గారు అమ్మాయి గుర్రపు సాట్లు ఎక్కి అటు పోతోందట. వీడు ఆ పిల్లను చూశాడు. వీడు కూడా 22 ఏళ్ల యువకుడు,
మంచి పౌరుషం ఉన్నవాడు, మంచి ఉత్సాహం ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు వాడు ఆ పిల్లను చూడగానే ప్రేమలో పడిపోయాట. ఆ ప్రేమలో పడ్డం కళ్ళల్లోకి జారుకున్నాడు. కళ్ళలోకి జారుకుని ఇవాళ నేను తెచ్చిన సరుకు 10 రూపాయలు, అమ్మిన తర్వాత 13 రూపాయలు వస్తుంది, 3 రూపాయలు లాభము, ఈ 13 పెట్టి మళ్ళీ కొత్త సరుకు పట్టుకొస్తాను, అప్పుడు 10 రూపాయలు మిగులుతుంది. ఇలా లెక్కలు వేసుకుంటూ వచ్చి నా దగ్గర 200 వరహాల సొమ్ము ఉంటుంది. అప్పుడు నేను నవాబు గారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఇది ఎప్పుడో 1930లో కదలండి. అలాగే చేసుకుంటాను. అప్పుడు ఆ అమ్మాయి నా పాదసేవ చేస్తుంటుంది. ఒకనాడు నేను ఆ వ్యాపారం చేసి ఇంటికి వచ్చిన దాకా ఉండి, ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ నాకు ఎదురు రాదు. నేను గట్టిగా కోప్పడతాను. వచ్చి క్షమించండి అని కాళ్ళు పట్టుకుంటుంది. నిన్న క్షమించడం అని పెడేయమని తంతానన్నాడు. కలలోనే ఓ తాపు తన్నాడు. బుట్టలో ఉన్న గాజు సామానంతా ముక్కలైపోయింది. 3 రూపాయల లాభం కాదు, ఉన్నది కాస్త గూబల్లోకి వచ్చింది. ఇది ఒకప్పుడు ప్రముఖ కథ. ఇది దాదాపు అన్ని తరగతుల్లో, అన్ని వాచకాల్లో చిన్న పెద్ద చిన్న తేడా దొరికింది. కలలు కనాలి. కానీ యువత ఏం జరుగుతోంది? కలలు కనడం వరకే ఉంటున్నాడు తప్ప కలలు సుసాధ్యం చేసుకోవడానికి తమ త్రాణ ఎంత ఇది పట్టించుకుంటలేదు. ఇలాగే యువత నిర్వీర్యం కావాలా? దీనికి ఆయుర్వేదం మందు ఏం చెప్పింది? దీనికి ఇతర గ్రంథాలు ఏం చెప్పాయి? చరక సంహిత ఏం చెప్పింది? ఇలాగా అంచేత ఒక్క మాట, ఈ మందుల్లోకి వీటిలోకి వెళ్ళే ముందు యువశక్తి అంటే ఏమిటో గుర్తుపెట్టుకోండి. మాదక ద్రవ్యాలకి అలవాటు పడి అనవసరమైన అలవాట్లు చేసుకుని చివరికి జీవితాన్ని పాడు చేసుకుంటున్న యువతకి అంకితం చేస్తున్నాం. ఇది యువతకి వాళ్ళ యువత లోపల ఉండే అద్భుతమైన శక్తులు 4 ఉన్నాయి. మొదటిది ధృతి, మతి, దాక్ష్యం, దృష్టి. ఈ 4 వాళ్ళలో పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళు యువకులు. యువకులంటే కేవలము 13, 14 ఏళ్ళు ఇలాంటి వాళ్ళు, 20 ఏళ్ళు వాళ్ళు కాదు. వయసు 90 దాటినా కూడా వాళ్ళు యువకులే. ఎప్పుడు ఈ 4 ఉన్నవాళ్ళు. మొదటగా యువతరం వాళ్ళంతా అలవాటు చేసుకోవాల్సింది ఏమిటి? ఆయుర్వేదం చెప్పింది. మందుల దాకా వెళ్ళకండిరా మీరు. ముందుగా మీ జీవన విధానంలో మార్పు తెచ్చుకోండి. అది మీ ఆరోగ్యానికి కారణమవుతుంది. మీ జీవన విధానంలో ఉన్న సంకులత్వం కారణం చేత, సంకరీకరణం కారణం చేత మీ ఆరోగ్యాలు మీరు పాడు చేసుకుంటున్నారు. సమాజానికి ఉపయోగించడం మాట అలా ఉంటుంది, మీకు మీరే ఉపయోగించటం లేదు. సుశ్రుతుడు చెప్పాడు, మాధవానందుల వారు చెప్పారు, భరద్వాజుడు చెప్పాడు, వ్యాస భగవానుడు చెప్పాడు ఈ మాట. మొదటిది కావాల్సింది ఏమిటి? ధృతి. నేను ఈ పని కోసం వచ్చాను, ఈ పని చెయ్యగలను. దాంట్లో రకరకాల ఆటుపోట్లు తగులుతూనే ఉంటాయి. తగిలినప్పటికీ నేను అలా చెయ్యగలను. ధైర్యం ముందు రావాలి. ఇది మానసిక ధైర్యము. మానసిక ధైర్యం రావాలంటే నువ్వు తీసుకునే ఆహారం సక్రమంగా ఉండాలి. అంతే తప్ప నేను కొంచెం మాదక ద్రవ్యం పుచ్చుకున్నానంటే చాలా బ్రహ్మాండంగా నేను పని చేయగలను. శుద్ధ అబద్ధం అది. ఎవరో ఎక్కడో 100 మందిలో 1000 మందిలో ఎవరో మహానుభావుడు, ఏదో సంగీత విద్వాంసులో, లేకపోతే సంగీతాన్ని రూపకల్పన చేసే చలనచిత్ర సంగీత దర్శకుడు ఎవరిలో ఉండొచ్చును. వాళ్ళకి కొన్ని బలహీనతల కారణం చేత అది అలవాటు అయినప్పుడు తద్వారా వాళ్ళు అద్భుతమైన రాగాలు పలికించవచ్చును. ప్రతి వాళ్ళు అలా చెయ్యగలరా? చెయ్యలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మంచిది. మొదటగా ధృతి ఉండాలి. రెండవది దృష్టి. నువ్వు ఏది సాధించదలుచుకున్నావో దాన్ని ఆలోచించు. అంటే ఎలాంటిదనమాట? మనకి భారతంలో చెప్పిన కదే. పక్షిని కొట్టమంటే పక్షికి ఎక్కడ గురి పెట్టాలి? పక్షి కంటి పాప గురి పెట్టమన్నాడు. కంటి పాప మీదే దృష్టి పెట్టాలి తప్పించి పక్కన ఉన్న కొమ్మలు, రెమ్మలు, పళ్ళు, పువ్వులు, ఆ పక్షి రంగు ఇవి కాదది. ఇది దృష్టి. అంటే దీన్ని అంటారు వేదాంత పరిభాషలో, ఇంగ్లీష్లో చెప్తారు సింగిల్ పాయింటెడ్ డివోషన్. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అదే లేనప్పుడు బజారు వెళ్ళావు, కూరలు కొనడానికి వెళ్ళావు, వెళుతుండగా రోడ్డు పక్కన పోస్టర్లు చూసావు, ఓహో కొత్త సినిమా వచ్చిందా, బాగుంది, సంతోషించు. వద్దంటలే, రేపో ఎల్లుండే వెడదాం అనుకో, అభ్యంతరం లేదు. తెలిసినవాడు ఎవడో కనిపించాడు, పలకరించు, వద్దని అంటలేదు. లేదు కాస్త టీ తాగాలి, తాగు, వద్దంటలేదు. కానీ నువ్వు వెళుతున్న దేనికి? బజారులో కావలసిన సరుకులు కొనడానికి.
అదొక్కటి మర్చిపోయి ఈ పనులన్నీ చేసి తిరిగి వచ్చావనుకో నిన్నెవడైనా మెచ్చుకుంటాడా? దృష్టి అంటే అర్థం ఏమిటనమాట? కావలసింది ఒకటే సన్నివేశము, మిగిలినవన్నీ కూడా ఉపాంగములు. వీటిని తీసుకో, ఇష్టమైతే తీసుకో, కష్టమైతే వదిలిపెట్టు. దృష్టి, మతి. ఇంతకుముందు ఈ 4 పదాలు ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ యువకుల కోసం మళ్ళీ చెప్తున్నావు. ఇది మతి, ఆలోచన. అంటే నువ్వు పరిగెత్తాల్సిన దూరం అయితే ఎంత దూరం ఉంటుందని పరిగెత్తాల్సిందే, దానికి తగ్గ శక్తి నాకుందా? నేను ఎంత వేగంగా పరిగెత్తాలి, ఎంత దూరం ఎంత వేగంగా పరిగెత్తి తర్వాత ఎలాగ మార్చుకోవాలి నా గమనాన్ని? లేదు, నీ దగ్గర మోటార్ సైకిలో కారో ఉంది, పెట్రోల్ తగు మాత్రమే ఉంది, వెళ్ళాల్సిన దూరం ఉంది, నువ్వేం చేస్తున్నావు? మాటిమాటికి గేర్లు మార్చట్లేదు కదా, ఒకే పద్ధతిలో వేగంతో ఎడుతున్నావు. అంటే నీ ఉద్దేశం ఏమిటి? వీలైనంత వరకు తక్కువగా ఇది ఖర్చు పెట్టుకుంటూ చేరవలసిన గమ్యం చేరాలి. ఇది మతి అంటే.